బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కరచాలనంపై సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం హోదాలో కేసీఆర్ ను కలవడం ఇదే మొదటిసారి కాదని రేవంత్ అన్నారు. కేసీఆర్ హాస్పిటల్లో ఉన్నప్పుడు తొలిసారి కలిసినట్లు రేవంత్ చెప్పారు. తాను కేసీఆర్ ఏం మాట్లాడుకున్నామో మీకెందుకు చెప్పాలని మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ లో రేవంత్ రెడ్డి అన్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. శాలిని, గుడ్ ఆఫ్టర్నూన్. అంటే కేసీఆర్ని కలిసిన తర్వాత రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కలిసిన తర్వాత మీడియా ప్రతినిధులతో అక్కడ ఎదురుపడడం జరిగింది. జనరల్గా చిట్చాట్లు అనేటివి సర్వసాధారణమే. అంటే ఉదయం నుంచి కూడా చిట్చాట్లు నడుస్తున్నాయి. అంటే అసెంబ్లీ అయిపోయిన తర్వాత కూడా చిట్చాట్లు నడుస్తున్నాయి. ఉత్తమ్ చిట్చాట్ కానీ, రేవంత్ రెడ్డి కానీ, లేదంటే కేటీఆర్ కానీ, జగదీష్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కానీ మొత్తం కూడా ఈ కొంత చర్చ అయితే నడుస్తుంది. అండ్ దీంట్లో మరి ముఖ్యంగా ముఖ్యమంత్రిని మీడియా ప్రతినిధులు అక్కడ అడగడం జరిగింది. ఏం మాట్లాడారు కేసీఆర్తో అంటే, మేము మాట్లాడిన విషయం మీకెందుకు చెప్పాలి, బయటకు ఎందుకు చెప్పాలి అన్నటువంటి కామెంటుతో పాటు, అంటే మొదటిసారి కాదు, గతంలో కూడా ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కూడా కేసీఆర్ని గతంలో కలిశాను. ఆ రోజు హాస్పిటల్లో కేసీఆర్ అడ్మిట్ అయినప్పుడు, కాలు విరిగి హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు అప్పుడు కూడా కేసీఆర్ని కలవడం జరిగింది. ఇది రెండోసారి కలవడం జరిగింది. సో కొత్త ఏం కాదు, ఇవాళ కలిసింది ఏం కొత్త కాదు అంటూ కూడా ఆయన చెప్పేటువంటి మాటలు మాట్లాడారు. సో కేసీఆర్ ఎందుకు వెళ్ళిపోయారు అన్నటువంటి ప్రశ్నకు ఇక కేసీఆర్ని అడగాలి, అది మీరు నన్ను అడగాల్సిన ప్రశ్న కాదు, కేసీఆర్ని అడగండి, కేసీఆర్ ఎందుకు వెళ్ళిపోయారు అంటూ కూడా ఆయన చేసినటువంటి కామెంట్.